గోదావరి జిల్లాలకు జీవనాడి సరార్దర్ కాటన్ బ్యారేజీకి నూతన జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దెబ్బతిన్న గేట్ల స్థానంలో 117 కొత్త వరద గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వేమగిరి హెలీప్యాడ్ వద్ద జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి బయలుదేరి సరార్దర్ కాటన్ బ్యారేజీ వద్ద పైలాన్ ఆవిష్కరణకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి బ్యారేజీ గేట్లకు శంకుస్థాపన చేసిన తర్వాత పిచ్చుకులంకలో రైతులతో సమావేశం కానున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. 152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటుకు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పిచ్చుకులంక గేట్ నెంబర్ 1 వద్ద శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి డెల్టా సాగునీటి భద్రత, ఆనకట్ట దీర్ఘకాలిక సంరక్షణ దిశగా ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన కాటన్ ఆనకట్ట క్రమంగా దెబ్బతినడంతో 1963 వరదల అనంతరం ఆధునిక బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. 1969లో ప్రారంభమైన సరార్దర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం 1984లో పూర్తయింది. దాదాపు 5.837 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ప్రస్తుతం 10.13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు లక్షలాది మంది ప్రజలకు తాగునీటి ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది. వరద నియంత్రణ, డెల్టా వ్యవసాయ పరిరక్షణలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. 4 దశాబ్దాలుగా నిరంతర వినియోగం, భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల సహజ శీతలీకరణ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై కేంద్ర జలసంఘం, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, హైడ్రో మెకానికల్ నిపుణుల కమిటీలు పలు దఫాలు పరిశీలన నిర్వహించాయి. వాటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. 2014-15లో తొలి దశలో 175 వరద గేట్లలో 58 గేట్లను 31.77 కోట్లతో మార్చగా ఇప్పుడు మిగిలిన 117 గేట్ల మార్పిడి, అన్ని 175 గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్, విద్యుత్ కేబుళ్ల మార్పిడి, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ వంటి సమగ్ర పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై 2 సార్లు పన్నులు విధించడం వల్ల వర్తకులపై ఆర్థిక భారం పడుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక పన్నును మాత్రమే విధించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వర్తక మహాసభ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్, ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో రాష్ట్ర వర్తక మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ ధాన్యం మీద, బియ్యం మీద, జీడి గింజల మీద, జీడిపప్పు మీద, కొబ్బరి బొండాల మీద, కొబ్బరి కాయల మీద ఇలా 2 సార్లు పన్నులు విధిస్తోందన్నారు. రాష్ట్రం ఒకే వస్తువుపై 2 సార్లు పన్నులు విధించడం వర్తకులకు భారంగా ఉందన్నారు. కావున ఈ 2 రకాల పన్నుల్లో ఒక పన్నును ఉపసంహరించి ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోని పన్ను విధింపు జరపాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ట్రేడ్ హబ్ కు 500 ఎకరాలు కేటాయించాలని, ఈ విషయమై గతంలో రాష్ట్ర ఫెడరేషన్ వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, ఈ విషయమై సత్వరమే పరిశీలన చేయాలన్నారు. ఛాంబర్ అధ్యక్షులు తవా సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏపీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ తాళ్లూరు సత్యనారాయణ, రాజమండ్రి ఛాంబర్ మాజీ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఆకుల వీర్రాజు, బాలనాగు బలేష్ గుప్తా, ఏపీ క్రెడాయి చైర్మన్ బొడ్డుగు శ్రీనివాస్, ఫెడరేషన్ కన్వీనర్ నందిపు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా ఫెడరేషన్ చైర్మన్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగందులపాడులో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేష్, పావని ప్రియ పాల్గొని సుమారు 400 మందికి వైద్య సేవలు అందించారు. వైద్యుల సిఫారసు మేరకు 86 మంది రక్త నీరుడు పరీక్షలు, 2కి ఈసీజీలు, 15 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 5గురికి ఎక్స్రేలు తీసి 21 మందికి ఫిజియోథెరపీలు చేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా జీబీఆర్ ట్రస్ట్ బాపట్ల డాక్టర్ గోపాల శివనారాయణ ఆధ్వర్యంలో 75 మంది రోగులకు 4 నెలలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 27 మందికి కళ్లజోళ్లు మరియు 18 మందికి ఆపరేషన్లు సిఫారసు చేశారు. ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోన్ శ్రీనివాస్, దాసరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
సైకోల్ను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం. కొమారెడ్డి పట్టాభిరామ్. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో కానరాని సంక్షేమం అభివృద్ధి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్. ప్రశ్నించే గొంతుల్ని చంద్రబాబు అణగదొక్కలేరు, టాస్క్ ఫోర్స్ కమిటీలకు మేం భయపడం, పేర్ని నాని. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరావు అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు అన్ని రకాలుగా అండదండల్ని గొడ్డలి పార్టీ అందిస్తుందన్నారు. ఈ గొడ్డలి పార్టీ కూడా అదేవిధంగా సోషల్ మీడియా సైకోలను, మానసిక ఉగ్రవాదులను తయారు చేయడానికి ప్రత్యేక క్యాంపులు నడుపుతోందన్నారు. ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారా అండి? ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఒక్క హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వారే కాకుండా ఇవాళ క్రిస్టియన్లు బాధపడుతూ ఉన్నారు, ముస్లిం సోదర సోదరీమణులు బాధపడుతూ ఉన్నారు, అన్ని మతాల వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇతను మాట్లాడినటువంటి మాటలు చూసి. ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి అని కోరుకుంటున్నారు, ఎక్సెప్ట్ గొడ్డలి పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఒక్క గొడ్డలి పార్టీ తప్పితే, గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే తప్పితే, ఆ పార్టీ నాయకులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా
ఈ ప్రశ్న రావణ్ణి అత్యంత కఠినంగా శిక్షించండి అని చెప్పి కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ నిస్సిగ్గుగా ఇతన్ని ఇంకా కూడా వెనకేసుకొస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులు. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం అభివృద్ధిపై చర్చించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిందని ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ సమగ్రత సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్టుతో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతామన్నారు. రావణ్కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడా శ్రావణ్ వెనక కానీ, ప్రకారాష్ట్రరాజు వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. దాంతోపాటు ఒక పక్కన క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో రావణ్ కానీ జడా శ్రావణ్ కానీ పనిచేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. మీరు ఏలూరు సభ చూసుకున్నట్లయితే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి హక్కుల గురించి పెట్టినటువంటి సభలో ఎవరైనా అంశం మీద మాట్లాడారా? అందరూ కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ సభను ఉపయోగించుకున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని కించపరచాలనేటువంటిది, బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజానికి దళిత క్రిస్టియన్ల యొక్క సమస్య, దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించాలనేటువంటి డిమాండ్కి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ అది ఎవరో చేయగలిగేది కాదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క సొంత నియోజకవర్గం ఆకివీడులో ఉన్నటువంటి ఆ రామాలయం, అది కూడా ఒక వివాదం ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా మీరు హేతువాదులో లేకపోతే ఎథిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వాదన వినిపిస్తారు తప్పితే పాక్షికంగా మాట్లాడేటువంటి అంశాలు ఉండవు. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఏం చూసినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది. ప్రకాష్ రాజు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నటుడు. ఆయన మొన్న మనం చెప్పినటువంటి ఆడియో లీక్ బయట పెట్టిన తర్వాత నేనేదో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం రావణ్తో మాట్లాడాను అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు లేరు, ఎంతమంది పాత్రికేయులు లేరు, వారెవ్వరితోనూ మాట్లాడకుండా స్పెల్లింగ్ మిస్టేక్ని కేవలం రావణ్తోనే మాట్లాడారంటే వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం అర్థమవుతుంది కదా మనకి. అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే కాదు, భావ ప్రకటన ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇద్దరు కలిసి పంచుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుకునే విధంగా వారు చేసినటువంటిది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. మొన్న సభలో మాట్లాడిన వారు దళితుల సంక్షేమం గురించి కానీ, దళిత క్రైస్తవుల సంక్షేమం గురించి కానీ ఒక్క మాట అయినా మాట్లాడారా? దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడైనా ఎలుగెత్తి చాటారా? అవేమీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి వాళ్ళ సమయాన్ని పూర్తిగా కేటాయించారు. జడా శ్రావణ్ గారు ఇంకా కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. ఆయనకి సంవత్సరంలో 400 కోట్లు వచ్చినాయి, దానికి సంబంధించి ఆదాయ పత్రాలు సరిగ్గా చూపించలేదు. ఇదొక విచిత్రమైనటువంటి వాదన. మనకు తెలుసు సినిమాలు అనేవి ప్రారంభమై ముగిసి విడుదలకు నోచుకునే సమయానికి
పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతూ ఉంటాయి. 2024 అధికారికంగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించినటువంటి ఎఫిడవిట్ ఒకసారి చూడమనండి. విజయవాడలో సాయికృష్ణ ఘటనతో పోలీసుల్లో చంద్రబాబుపై కూటమి సర్కారుపై నమ్మకం సడలిపోయిందని, తిరిగి వారిలో నమ్మకం కల్పించడానికే సోషల్ మీడియాపై కేసులు అంటూ మరో కుట్రకు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ భేటీల్లో చర్చకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా వాటిని వదిలేసి సోషల్ మీడియాపై చర్యల గురించి చర్చలు జరపడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. మీరు ఎన్ని టాస్క్ ఫోర్సులు, సబ్ కమిటీలు వేసినా సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరని పేర్ని నాని తేల్చి చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకటి, మీరు ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అసలు ఒక్కోడిని 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, నెల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు ఏం చేశాడని 17 కేసులు పెట్టి రోజుకు ఒక చోటకు తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందనోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి మనకెందుకులేని దూరంగా వెళ్ళాడు. కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు, మీ పోలీసులు, మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలవు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు నేను దడం అని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడతూపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కడదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు. అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఇప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణ్? ఎందుకు తిట్టడు అంటున్నా? ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారో, అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని
తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా, విమర్శించాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకులంకలో రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి డెల్టా రైతాంగానికి ఉభయ గోదావరి జిల్లాలోని 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుదల కోసం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. వరదల నియంత్రణ సమయంలో, కాలువలకు నీటి విడుదల సమయంలో బ్యారేజీ ప్రాముఖ్యత అత్యంత కీలకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు మరి పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతో జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి, సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థని ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్, గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డెల్టా కీలకం. నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి, సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. గొడ్డలి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి ఆ గేట్లు పునరుద్ధరించేలాగా సత్వరం చర్యలు చేపట్టి రాయలసీమ రైతాంగాన్ని కూడా మేలు చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
కృష్ణా డెల్టాకి ఈనాడు జీవనాడి పట్టిసీమ అయింది. ఆనాడు పట్టిసీమ కట్టినప్పుడు కూడా అపహాస్యం చేశాడు, అది వృధాగా కడుతున్నారని చెప్పారు. కానీ ఇలా పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్తా ఉంది, కృష్ణా డెల్టా పరిరక్షించబడతా ఉంది. అంటే ఈనాడు పట్టిసీమ వల్ల దగ్గర దగ్గర 53,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగం పట్ల మమకారం చూపుతున్నారనేది అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రాబోయే రోజుల్లో రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవడం ద్వారా కానీ, లేదా ఈ సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం ద్వారా కానీ గోదావరి డెల్టా మోడరేషన్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లైడర్ సర్వే దాన్ని చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేపడితే సుమారు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలతోటి యొక్క గోదావరి డెల్టా 3 డెల్టాలు ఆధునీకరణ చేస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేకూరుతుంది. పోలవరం ప్రాజెక్టు ఈనాడు ఒక పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే పుష్కరాలకు ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈనాడు మూడో వంతు ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. 70% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది, దాని తగ్గ వసతులు కల్పించడం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అవిరల్ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్ల రూపాయల పనులు కానీ, రేపు వచ్చే 3-4 నెలల్లో మొదలెట్టపోయే లొల్లలాకుల ఆధునీకరణ కానీ, రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా మోడరేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈనాడు కృషి ప్రయత్నాలు కానీ తప్పకుండా ఫలిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాక వల్ల పిచ్చుకలంక అనే ప్రాంతం కూడా అక్కడే సమావేశం పెట్టడం ద్వారా, పిచ్చుకలంక ప్రాంతం హైలైట్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో దాన్ని కూడా ఒక చక్కటి టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రైతాంగానికి ఎంత మేలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కొందరు కావాలనే అపోహలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు, సామాజిక వెలివేత, అంటరానితనానికి గురైన షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుని క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం స్వీకరించిన దళిత వర్గాలకు, దళితుల నుంచి మైనారిటీ వర్గాల్లోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతుంది. అదేంటంటే దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ IPS, IAS, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీ తోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేయాలా, రాష్ట్రంలో నిజాలను ప్రజలకు తెలియజేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు, ముఖ్యంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరైతే సమాజంలో అంటరానితనానికి గురై ఎలివేతకు వెనుకబాటుకు గురైన షెడ్యూల్ కులాల వారిగా గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసం దేశంలో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. వాళ్ళ వెనుకబాటుతనానికి, వాళ్ళ వెలివేతకి ఎవరైతే ఊరు చివరున్నారో వారి కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సెక్షన్లు దీనిలో పొందుపరిచి దళిత వర్గాలకు, ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలు, వెనకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాడి మతం, మహమ్మదీయుల మతం తీసుకున్న దళిత వర్గాలకు, దళితుల నుండి మైనారిటీలోకి మారిన వారికి, క్రైస్తవుల్లో మారిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తించుకొని ఆనాడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది.
ఈ విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి లభించింది. విద్యార్థులకు శుభవార్తని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు. వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లు పెంచడానికి ఎన్ఎంసీ వారు అనుమతించడం జరిగింది. దానికి విశేషంగా కృషి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని ద్వారా నెల్లూరులో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాలలో 25 సీట్లు, కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 70 సీట్లు పెరగనున్నాయి. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి సువర్ణ అవకాశం కలుగుతుంది. మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండడం ద్వారా, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇది సాధ్యమైంది. ఇదంతా మన గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితోనే జరుగుతుంది కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైకోల్ను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం. కొమారెడ్డి పట్టాభిరామ్. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో కానరాని సంక్షేమం అభివృద్ధి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్. ప్రశ్నించే గొంతుల్ని చంద్రబాబు అణగదొక్కలేరు, టాస్క్ ఫోర్స్ కమిటీలకు మేం భయపడం, పేర్ని నాని. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.